గుండెపోటు, పక్షవాతం రాకముందే చెడు కొలెస్ట్రాల్ మీద కన్నేసి ఉంచాలి. చాలామందికి దీనిపైన అవగాహనే ఉండడం లేదు. గుండెపోటు, పక్షవాతం బారిన పడి వాటి నుంచి బయటపడ్డ వారిలో 75% మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 49% మందే దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తెలిసింది. చెడు కొలెస్ట్రాల్ పర్యవసనాల మీద అత్యధిక శాతం మందికి అవగాహనే ఉండడం లేదనే విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది. ఎల్డిఎల్ ఎక్కువగా ఉన్నా ఎట్లాంటి లక్షణాలు ఉండవు, కానీ లోపల మాత్రం నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇది రక్తనాళాల గోడల మీద పోగుపడి పూడికలకు దారితీస్తుంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే వ్యాయామం చేయటం, ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం ద్వారా అదుపులోకి వస్తుంది. అవసరమైతే మందులు వేసుకోవాలి. ప్రతి 4 నుంచి 6 ఏళ్లకు ఒకసారైనా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తుంది.